అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు అందం. రచన చిట్టిపెద్ది ఉమ్మగారు. ఓసే అర్చనా, కాస్త ఇలా వచ్చి ఊరగాయ జాడీని అటక మీద నుంచి దించవే. రాత్రికి ఊరగాయ ముక్క లేదు. పార్వతమ్మ 4వసారి కూతుర్ని పిలిచింది. అర్చన ఈ లోకంలో ఉంటేగా వినిపించడానికి. మనసైన ప్రియుడు నవలలో నిండా మునిగిపోయింది. పుస్తకం పూర్తయ్యే వరకు ఎంత పిలిచినా లాభం లేదని గ్రహించిన పర్వతమ్మ సణుక్కుంటూనే ఓ కుర్చీని లాక్కునొచ్చింది, తనే జాడీని దింపుదామని. కుర్చీ మీద అడుగు పెడుతూనే కుర్చీ లోపమో, పర్వతమ్మ భారీ కాయమో కాని కుర్చీ బోర్లా పడింది. పర్వతమ్మ కాలు మడత పడింది. చూస్తుండగానే పర్వతమ్మ కాలు మెల్లగా వాచిపోయింది. భరించలేని నొప్పి మొదలైంది. అర్చనకింక పుస్తకం మోయక తప్పలేదు. ఫ్రాక్చర్ కాలేదు కానీ క్రేప్ బ్యాండ్ కట్టి 3 వారాలు రెస్ట్ తీసుకోమని చెప్పి పంపాడు డాక్టర్. 4 రోజులు 4 యుగాలుగా గడిచాయి. అర్చన, భావన నువ్వంటే నువ్వు అనుకుంటూ అన్ని పనులు సగం సగం చేయడంతో ఇల్లు నరకంలా తయారైంది. ఒరే అప్పు, నువ్వెళ్ళి కోడల్ని తీసుకురారా. పర్వతమ్మ విసుగెత్తిపోయి 5వ రోజు అప్పారావుకి పురమాయించింది. కోడలా? కోడలెవరు? అప్పారావు ఆశ్చర్యపోతూ అడిగాడు. కోడలెవరో తెలీదా? కోడలంటే నీ పెళ్ళాం. రేపు మొదటి బస్సుకి రామాపురం వెళ్ళి మైథిలిని తీసుకురా. కట్నం పూర్తిగా ఇచ్చే వరకు అది నీ పెళ్ళాం కాదు, నువ్వు దాని మొగుడు కాదు, అది నా కోడలు కాదు అని పెళ్లిపేటల మీద నుంచి తీసుకువచ్చావు కదే. అప్పారావు అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు. పర్వతమ్మకి ఒళ్ళు మండిపోయింది. తాళి కట్టావుగా, తర్వాత సంగతి తర్వాత. ముందు దాన్ని తీసుకురా. ఇంకా 2 వారాలు నేను లేవడానికి లేదు. ఇప్పుడే ఇల్లు నరకమైపోయింది. అసలు సంగతి అది అప్పారావు మనసులోనే అనుకున్నాడు. అప్పారావు పెళ్లి మైథిలితో అయి 5 నెలలు దాటినా పర్వతమ్మ కోడల్నింకా తీసుకురాలేదు. కట్నం డబ్బు పూర్తిగా ఇస్తే కాని ఇంటి గడప తొక్కవద్దని మైథిలి తండ్రి బుల్లిరాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. కూతురికి ఎలాగైనా పెళ్లి చేసేయాలన్న తపనతో బుల్లిరాయుడు గారు పర్వతమ్మ చెప్పిన దానికల్లా అడిగిన దానికల్లా తలూపాడు గాని ఆయనకి అంత స్తోమత లేదు. ఆఖరికి కట్నం డబ్బు ఓ 20,000 తక్కువ పడింది. పెళ్ళయ్యాక చల్లగా ఇంక ఇవ్వలేనని చేతులెత్తేశాడు. పర్వతమ్మ అగ్గి మీద గుగ్గిలమై పెళ్లితంతు అవుతూనే అప్పారావుని లాక్కొచ్చేసింది. పెళ్లి అర్ధాంతరంగా ముగిసినందుకు అప్పారావు ఆట్టే బాధపడలేదు. చీకట్లో నుంచుంటే మనిషి ఉన్న జాడ కూడా లేకుండా నలుపులో నలుపుగా కలిసిపోతుంది మైథిలి. అంత చిక్కటి రంగు మైథిలిది. తారు డబ్బా, దానికి తోడు పిప్పళ బస్తాలా లావు. బుల్లిరాయుడు గారు ఎలాగైనా కూతురికి పెళ్లి చేసేయాలని పర్వతమ్మ గొంతెమ్మ కోర్కెలకి తలాడిస్తే అప్పారావు అమ్మ మాట కాదంటే ఈ జన్మలో పెళ్లే కాదు అన్న విరక్తితో తల ఊపాడు. పిల్ల కాస్త నలుపు అయితేనే, మొహంలో కళ ఉంది, కాస్త ఒళ్ళుగా ఉంటుంది అయితేనే, ఆ జడ నిగనిగలాడుతూ జెర్రిగొడ్డులా అంతలావున మోకాళ్ల దాకా ఉంది. ఈ రోజుల్లో అమ్మాయిలకి జుట్టే ఉండడం లేదు. కళ్ళు కలవరేకుల్లా వెడల్పుగా చెంపల చివర్లనంటుకుంటున్నాయి. సంసార పక్షం పిల్లకే. పర్వతమ్మ అన్ని ప్లస్ పాయింట్లు చూపించాక ఆఖరికి అప్పారావుకి కూడా మైథిలి బాగానే ఉందనిపించింది. 4 ఆడపిల్లల మధ్య ఒక్కడే కొడుకు పర్వతమ్మ సీతారామయ్యలకి. అందుకే అందరి ఆశలు అప్పారావు మీదే. అప్పారావుకి 2 అక్కలు, 2 చెల్లెళ్ళు. అప్పారావు పెళ్లి ద్వారా ఘనంగా ఆడపడుచు కట్నాలు రాబట్టుకోవాలని అక్కలు చెల్లెళ్ళు ఆశపడితే ఒక్కగానొక్క కొడుకు కాబట్టి వీలైనంత ఎక్కువ కట్నం గుంజాలన్నది పర్వతమ్మ కోరిక. సీతారామయ్య మాటకి ఇంట్లో విలువ లేదు కాబట్టి ఆయన మనసేంటో ఎవరికీ తెలీదు. అందరి కోరికలు తీర్చే సంబంధం ఒక్కటి రాకపోవడంతో 1/2 డజన్ ఏళ్లుగా ఏడాదికి 10 సంబంధాలు చొప్పున చూసినా అప్పారావుకి పెళ్లి ఘడియలు రాలేదు. పుచ్చుకునేవాళ్లకు కోరికలున్నప్పుడు ఇచ్చేవాళ్లకి కోరికలుంటాయిగా.
పోస్టాఫీసులో గుమస్తా ఉద్యోగం చేస్తున్న అప్పారావు అందగాడైనా అంత ధర పలకడని కొన్ని బేరాలు వెనక్కి వెళితే ఎదుగు బొదుగు లేని ఉద్యోగం అని కొన్ని సంబంధాలు వెనక్కి వెళ్ళిపోయాయి. మీరే వెళ్ళి చూసిరండి, నాకు సెలవు లేదు. అప్పారావు 25 మంది అమ్మాయిల్ని చూశాక విసుగెత్తిపోయి అన్నాడు. ఎలాగూ తన అభిప్రాయం రెండో ప్రిఫరెన్సే. నువ్వు లేకుండా ఎలారా అప్పయ్యా? అయినా 4 సార్లు పిల్లని చూస్తామనడం ఏం బావుంటుంది? పర్వతమ్మ సాగదీసింది. అసలు సంగతి ఏమిటంటే అప్పారావు లేకుండా కూడా కొన్ని సంబంధాలు చూసొచ్చారు పర్వతమ్మ ఆవిడ కూతుళ్ళు. కానీ ఆ పెళ్లి చూపుల తీరు కాస్త తేడాగానే ఉంది. పెళ్లి కొడుకు లేని పెళ్లి చూపులంటే స్వీట్లు, హాట్లు, మర్యాదలు ఏదో పేరుకే అన్నట్లుండేవి. కాఫీ తాగుతారా అని 4 సార్లు అడిగి మరీ మొహమాటానికి పోకుండా, తాగుతాం, కతికితే అతకతూ లాంటి చాదస్తాలు మాకు లేవు అంటే అప్పుడు తప్పదన్నట్లు నీళ్ల టీయో కాఫీయో వచ్చేది. అందుకే అప్పారావు లేకుండా పెళ్లి చూపులకు వెళ్లకూడదన్న నిర్ణయానికి వచ్చారు పార్వతమ్మ అండ్కు. అప్పారావు పెళ్లి చూపుల కథలు వాళ్ల ఊరికి ఇటో 50 మైళ్ళు అటో 50 మైళ్ళు వ్యాపించడంతో దగ్గర ఊళ్ళో వాళ్ళెవ్వరూ వాళ్ల ఇంటి గుమ్మం తొక్కడం మానేశారు. బ్రహ్మచారి ముదిరినా, బెండకాయ ముదిరినా సామతే ఎవరైనా గుర్తు చేయబోతే గయ్యమనేది పర్వతమ్మ. మొన్ననేగా 25 నిండాయి, మగవాడికి అదో వయసా? అయినా పూర్వాషాఢవాళ్లకి కాస్త ఆలస్యం అవుతుందని గుళ్ళో శాస్త్రులు గారు అన్నారు. అప్పారావు వయసును 5 ఏళ్లు తగ్గించేసింది పర్వతమ్మ. ఆఖరికి అనుకున్నంత కట్నం, కోరుకున్న ఆడపడుచు లాంఛనాలు ఇస్తామన్న బుల్లినాయుడు గారి సంబంధం ఖాయం చేసుకున్నారు. అప్పారావు అమ్మాయి అంత బావుండలేదు అని అనబోయి, ఏదో ఒకటి, అసలు పెళ్ళంటూ అవుతోంది, అదే చాలు అని నోరు మూసుకున్నాడు. మర్నాడు అప్పారావు మొదటి బస్సుకి వెళ్లే వరకు పర్వతమ్మ కోడలు కోడలు అని పలవరిస్తూనే ఉంది. అప్పారావు రామాపురం అత్తగారింట్లో అడుగుపెట్టగానే ఆ ఇంట్లో కొత్త ఉత్సాహం, సంతోషం వెల్లివిరిశాయి. బుల్లిరాయుడు గారు అల్లుణ్ణి ఆప్యాయంగా పలకరించి మర్యాదలు చేశాడు. బావమరుదులు, మరదళ్ళు బావా బావా అంటూ అప్పారావు చుట్టూ తిరిగారు. బుల్లిరాయుడు గారికి మైథిలి పెద్దమ్మాయి, ఆ తరువాత 3 అబ్బాయిలు, ఇంకో 2 అమ్మాయిలు. 14 ఏళ్ల వయసులో తల్లి పోవడంతో మైథిలి తమ్ముళ్ళని చెల్లెళ్ళని పెంచింది. మైథిలి వాళ్ళకి ఓ రకంగా అమ్మే. ఇంట్లో చాకరీ కోసమైనా మైథిలిని తీసుకువెళ్తాననడంతో అందరిలో ఆనందం పొంగింది. చిన్నా చితక ఉద్యోగాలు చేస్తున్న 2 బావమరుదులు కట్నం డబ్బు త్వరలో ఇస్తామని ప్రామిస్ చేశారు. రాచమర్యాదలంటే ఏమిటో అర్థమైంది అప్పారావుకి. అలాగే ఆప్యాయత అన్న పదానికి నిర్వచనము తెలిసింది. ఒక్కరోజైనా ఉండాల్సిందే అని అందరూ పట్టుబట్టడంతో అప్పారావు అత్తగారింటి సుఖాన్ని ఆస్వాదించి మర్నాడు మైథిలిని తీసుకుని ఇంటికొచ్చాడు. ఇంటికి వస్తూనే పనిలో జొరబడింది మైథిలి. ఇంట్లో అడుగుపెట్టగానే పమిట కొంగు నడుం చుట్టూ బిగించి పరపరా పనిచేయడం మొదలుపెట్టిన మైథిలిని చూడగానే అందరి ప్రాణాలు కుదుటపడ్డాయి. మొదట్లో ఇంట్లో దొర్లుతున్న తారుడబ్బాలా కనిపించినా బొంగరంలా తిరుగుతూ అందరికీ అన్నీ అమరుస్తున్న మైథిలి అందరికీ తలలో నాలుకయ్యింది. పర్వతమ్మకి కావలసినవన్నీ చూసుకోవడంతో పాటు ఆడపడుచులకి కాలేజీ టైముకి అన్నీ అమర్చిపెట్టేది. భావన, అర్చన వదినా వదినా అంటూ మైథిలి చుట్టూ తిరిగి నైస్గా ఆఖరికి తమ డ్రెస్సులు ఇస్త్రీ చేయించుకోవడం మొదలుపెట్టారు. 2 రోజుల్లో ఇంటి స్వరూపాన్నే మార్చేసింది మైథిలి. మూలమూలల నుంచి ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో వస్తువులన్నీ ఓ పద్ధతిలో సర్ది ఇల్లు కళకళలాడేటట్లు చేసింది. ఇంట్లోనే కాదు, ఇంటి బయట స్వరూపము మార్చేసింది. ఇంటి ముందున్న స్థలం వెనుక ఉన్న పెరడు అవి శుభ్రం చేసి మొక్కలన్నీ ఓ క్రమంలో సర్దింది. పాదులు కట్టి గొప్పులు తవ్వింది. పండుటాకులు చెత్తా చెదారంతో చీదరగా ఉండే పెరడు కొత్త కళని సంతరించుకుంది. పూట పూట రుచిగా కంచంలో పడుతున్న పదార్థాలు భోజన ప్రియుడైన అప్పారావు మనసును దోచేశాయి. సీతారామయ్య గారికైతే కోడలు ప్రాణమైపోయింది. ఇల్లు తీర్చిదిద్ది రుచిగా వండిపెట్టే కోడలు మైథిలంటే ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ ఆయనకి. తినగ తినగా అన్నట్లు చూడగా చూడగా మైథిలి మొహంలో నిజంగానే కళ కనిపిస్తోంది అప్పారావుకి.
చిన్న చిరునవ్వుకే లోతుగా సొట్టలు పడే బుగ్గలు, తాచుపాములా లయబద్ధంగా ఊగే జడ, గుండ్రటి మొహం, చక్కని పలువరస, కాస్త లావైనా కాస్త నలుపైనా మైథిలి చక్కటి పిల్లే. ముఖ్యంగా తెల్లగా తళతళ్లాడుతూ కాంతులీనే కళ్ళు మరీ బావుంటాయి అనుకున్నాడు అప్పారావు. ఒరేయ్, ఏదో తప్పక ఇంట్లో జరగక దాన్ని పిలిపించాల్సి వచ్చింది కాని దాని మాయలో పడకు. రేపింకో నెల ఆగితే మీ చిన్నక్క పురిటికొస్తుంది. ఇంట్లో చచ్చేంత చాకిరి. కొన్నాళ్ళు ఉంచుకుని పంపిద్దాం. ఎలాగూ కట్నం వంక ఉందిగా. మంచి అందమైన అమ్మాయిని చూసి నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను అని పర్వతమ్మ అప్పారావు మైథిల్ని తీసుకురావడానికి ముందే హెచ్చరించింది. ఏమిటే పర్వతం, ఈ పిల్ల నీ కోడలు పెళ్లి చూపులకెళ్ళి కళ్ళు మూసుకున్నారేమిటి ఇంట్లో అందరూ? పర్వతమ్మకి అక్క వరసైన భానుమతి ఓ రోజు వాళ్ళింటికొచ్చి బుగ్గలు నొక్కుకుంది. ఏం చెప్పమంటావక్క, మోసం చేశారు. అంతా మా కర్మ. దీని చెల్లెల్ని చూపించి ఊ అన్నాక పెళ్లిలో దీన్ని కూర్చోబెట్టారు. పర్వతమ్మ నమ్మకంగా కథ అల్లి కళ్ళు ఒత్తుకుంది. అప్పారావు తల్లి మాటలు విని నిర్ఘాంతపోయాడు. తను విన్న మైథిలి చిరునవ్వుతో కాఫీ టిఫిన్ అందరికీ అందించి నోరు మూసుకొని ఉండిపోవడం మరింత విస్తుపోయేలా చేసింది. ఏం మనిషి, ఇంకోళ్ళైతే అక్కడికక్కడే అత్తగారనైనా చూడకుండా ఏకేయదు. అప్పారావుకి మైథిలిని చూస్తే జాలేసింది, ఆశ్చర్యం అనిపించింది. మైథిలి అని సీతమ్మవారి పేరు పెట్టుకున్నందుకు ఆ అమ్మకున్నంత ఓర్పు ఉందనిపించింది. మైథిలి వచ్చి 4 నెలల పైనే అయింది. అప్పుడప్పుడు మైథిలితో మాట్లాడక తప్పడం లేదు అప్పారావుకి. నీకు కోపం రాదా? మా అమ్మ నీ మీద అంత పెద్ద అభాండం వేసింది. అమ్మ గుట్టు రట్టు చేస్తావనుకున్నాను. ఆ సాయంత్రం మొక్కలకి నీళ్లు పెడుతుంటే అక్కడికి వెళ్ళి అప్పారావు మెల్లిగా అడిగాడు. దానివల్ల ఒరిగేదేముంది? మైథిలి తల ఉంచుకునే జవాబిచ్చింది. ఈ ఇంట్లో అందరూ నిన్ను అవసరానికే వాడుకుంటున్నారు. వీళ్లకి నువ్వు నమ్మకమైన పని మనిషి, వంట మనిషి. ఈ ఇంటి కోడలవని ఎవరూ అనుకోవడం లేదు. బహుశా ఆ స్థానం నీకెప్పటికీ దక్కదేమో. మా అమ్మ నాకు మళ్ళీ పెళ్లి చేస్తానని నీ ముందే అంటోంది. నీకు కోపం రాదా? రోషం లేదా? ఆవిడని తప్పు పట్టడం ఎందుకు? అత్తయ్య అనేది సబబే. మీకు నేను తగను. అయినా మన మధ్య ఏం సంబంధం ఉందని బాధపడ్ను? మైథిలి మెల్లగా అన్న. ఆ మాటలు ములుకుల్లా అప్పారావు గుండెని గుచ్చుకున్నాయి. ఆ రాత్రంతా అప్పారావుకి నిద్ర పట్టలేదు. పక్క మీద దొర్లుతూనే ఉన్నాడు. మైథిలి మంచితనం, అణకువ అప్పారావుని వివసుణ్ణి చేస్తున్నాయి. సొట్టలు పడే బుగ్గలు, పల్చటి పెదాలు, అయస్కాంతంలా ఆకర్షించే కళ్ళు, పిరుదుల మీద నాట్యం చేసే జడ. మైథిలికి తాళి కట్టి తనేం చేశాడు? పెళ్లికి ముందు, ఆ తరువాత కూడా తను ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు. అమ్మ ఎక్కువ కట్నం కోసం ఇంకో పెళ్లి చేస్తానంటుంటే గొర్రెలా తలాడిస్తున్నాడు. మన బంగారం మంచిదైతే మైథిలి ఎంత సున్నితంగా తెలియచెప్పింది ఆ సంగతి. అయినా మన మధ్య ఏం సంబంధం ఉందని బాధపడాలి? మైథిలి మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. తల్లిని తప్పుబడుతున్న తను అమ్మకంటే పెద్ద తప్పు చేశాడు. మైథిలి పెద్ద అందగత్తె కాకపోవచ్చు. ఆ సంగతి తను ముందే ఎందుకు తెగేసి చెప్పలేకపోయాడు? పెళ్లి చేసుకున్న తను మైథిలి పట్ల ప్రవర్తిస్తున్న తీరు తప్పు. పెళ్లికి సన్నగా ఉన్న అమ్మాయిలు ఎంతమంది పెళ్ళయిన తర్వాత పిప్పళ్ల బస్తాలా తయారు కావడం లేదు? వాళ్ళని భర్తలు వదిలేయరే? అందగత్తె అని ఏరీ కోరి ఇందిరని పెళ్లి చేసుకున్న చంద్రమోహన్ ఏం సుఖపడుతున్నాడు? పెళ్లైన 2 ఏళ్లకి భర్తని బిడ్డని కూడా వదిలేసి వెళ్ళిపోయింది ఇందిర. చంద్రమోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు, అవమానం భరించలేక. రాత్రంతా ఆలోచిస్తూనే పడుకున్న అప్పారావుకి ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పట్టింది. 2వ కూతురు చంటిపిల్లనెత్తుకుని అత్తగారింటికి వెళ్ళాక పర్వతమ్మ మెల్లగా మైథిల్ని పుట్టింటికి పంపించేసింది. అప్పారావు ఎప్పటిలాగే అమ్మ ఆజ్ఞ ప్రకారం ఆమెను దింపడానికి రామాపురం వెళ్ళాడు. మళ్ళీ మిమ్మల్ని చూడగలనో లేదో. బహుశా ఇదే మన ఆఖరి చూపు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీకు చల్లటి వస్తువులు పడవు. జాగ్రత్త. అప్పారావు తిరుగు ప్రయాణమై వెళుతున్నప్పుడు మైథిలి అంది. మైథిలి పెద్ద పెద్ద కళ్ల నిండా నీళ్లు.
మైథిలి వంక ఓసారి దీర్ఘంగా చూసి వెళ్ళిపోయాడు అప్పారావు. 2 నెలల తర్వాత ఇంటి గుమ్మంలో నించున్న అప్పారావును చూసి నిర్ఘాంతపోయింది మైథిలి. రండి రండి, ఇంట్లో అందరూ కులాసాయేనా? బుల్లిరాయుడు గారు అల్లుణ్ణి చూసి మహదానందపడిపోయారు. ఎందుకొచ్చుంటారు? బహుశా విడాకులిస్తానని చెప్పడానికేమో, లేకపోతే రెండో పెళ్లి శుభలేఖ పట్టుకొచ్చారా? కాఫీ ఇస్తున్న మైథిలి మనసులో అన్నీ సందేహాలే. మావయ్య గారు, నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. మా ఆవిడని తీసుకువెళ్దామని వచ్చాను. లీవ్ ఎక్కువ లేదు, అందుకే ఈ రాత్రికే వెళ్ళిపోతాం. అప్పారావు బుల్లిరాయుడు గారితో అంటుంటే వింటున్న మైథిలి బుగ్గలు సిగ్గుతో నిగారించాయి. సిగ్గుతో ఉప్పుల కుప్పైపోతూ లోపలికి వెళ్ళిపోతున్న మైథిలి అత్యద్భుతంగా కనిపించింది అప్పారావుకి. అందం చూసే కళ్లలో ఉంది. ఎంత నిజం! అప్పారావు మనసు సంతృప్తితో నిండిపోయింది. తను ట్రాన్స్ఫర్ కావాలని చేయించుకున్నాడని, మైథిలితో కాపురం పెట్టాడని తెలిసిన రోజు పర్వతమ్మ ఎలా గంగవెర్రులెత్తిపోయి శివతాండవం చేస్తుందో ఊహిస్తున్న అప్పారావు పెదాల మీద చిరునవ్వు మొలుచుకొచ్చింది. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో 2005వ సంవత్సరం డిసెంబరు సంచికలో ప్రచురింపబడింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.